అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా హ్మ్. శివయ్యకి హ్మ్. నీలకంఠుడు అనే ఒక పేరు. హ్మ్. ఆ పేరు ఎలా వచ్చిందమ్మా? అసలు పేరు రావడమే కదమ్మా, అది బిరుదంలాగా ఉంది కదా. అదే కదా. చాలా శితికంఠుడు, నీలకంఠుడు, నీలకంధరుడు, శ్రీకంఠుడు, ఆ, ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. శివుడు శుద్ధ స్ఫటిక సంకాశం, అంటే స్ఫటికంలాగా స్వచ్ఛంగా కనపడతాడమ్మా. మనం ఎందుకో చిత్రాల్లో ఆయన్ని నల్లగా వేస్తాం కానీ అవునమ్మా. కాదు, ఆయన తెల్లగా కర్పూర గౌరాంగం ఆయన్ని చెప్తారు. ఆ, కర్పూరంలాగా తెల్లగా మిలమిలా మెరిసిపోయేటటువంటి పారదర్శకంగా ఉండే శరీరం కలిగినటువంటి వాడు శివుడు. అటువంటి శివుడికి కంఠంలో నల్లదనం వస్తే అదొక అలంకారం అయింది. ఒక అలంకారానికి పెట్టుకునేటటువంటి బ్యూటీ స్పాట్ అంటారే, అందం పెంపొందించేది. నిజంగా అందం పెంపొందించేదిగా తెలుపు నలుపు ఉండడం వల్ల వచ్చిందా? కాదు. ఉమ్, చేసినటువంటి ఒక ఘనకార్యానికి చిహ్నంగా నల్లదనం వచ్చింది గనక అది ఆయనకి విశేషణంగా ఉంది. ఉమ్, ఇప్పుడు మన దేవతామూర్తుల్ని మనం కీర్తించే సందర్భాల్లో వాళ్ళకి చెప్పేటటువంటి నామాలన్నీ వాళ్ళు చేసినటువంటి పనులకి సంబంధించి బిరుదనామాల్లాగా ఉంటాయి, బిరుదంలాగా అవును. ఒక ప్రత్యేకంగా ఒక విశేషణంగా ఉంటాయి. ఈ విశేషణం ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అంటే, మనకి తెలుసు చాలామందికి, పాల సముద్రాన్ని చిలికారు. దీనికి కూడా దీపావళితో సంబంధమే. ఆ, దీపావళి అవును. ముందే కదా, దీపావళి నాడే కదా లక్ష్మీదేవి అవతరించింది. అవును. ఆ తర్వాత వెంటనే అమృతం ఆవిర్భవించడం జరిగింది. దానికి కాస్త ముందు మొట్టమొదటి వచ్చింది ఏమిటంటే, సముద్రాన్ని చిలుకుతూ ఉంటే దేవతలు రాక్షసులు కలిసి, ఈ రాక్షసులు మొత్తానికి దేవతలు వేసిన ప్రణాళిక కారణంగా తల పట్టుకున్నారు వాసుకిది. ఆ, వాళ్ళు కొంచెం బాగానే ఆలోచన చేశారు, చిన్న చిటక. ఆ, దానివల్ల వాళ్ళు తల పట్టుకుంటే, ఆ తల వైపు ఉండేటటువంటి ఇలా పట్టుకుంటే అది విషం కక్కింది. నిప్పి కదమ్మా, ఎంత లేదన్నా ఆ నిప్పికి అది విషం కక్కడం జరిగింది. అక్కడికి మందర పర్వతాన్ని నున్నగా చేశారు, దానికి గాడి చెక్కారు. ఆ గాడిలో ఈ ఈ వాసుకి శరీరం ఉండడానికి అక్కడ నున్నగా ఉండేటు నెప్పి తగలకుండా చేశారు. ఎంత చేసినా ఒరిపిడే కదా. ఆ బాధకి పాపం తట్టుకుంది, కానీ మనం పళ్ళు బిగిస్తాం అంటాం బాధ వస్తే, అట్లా బిగించేటప్పుడే కూరల్లో ఉన్న విషాలు బయటకు వచ్చాయి. అవన్నీ వచ్చి ఇవన్నీ కలిపి మొత్తానికి కాలకూట విషం అక్కడ తయారైంది. అంతేకాకుండా ఏదైనా మనం శుభ్రం చేసేటప్పుడు మంచి తర్వాత వస్తుంది, ముందు చెడంతా బయటకు వచ్చేస్తుంది. అవును. ఆ తెట్టులాగా చెత్త వచ్చేస్తుంది కదా. అలా వచ్చినటువంటి ఇది చాలా భయంకరంగా విజృంభించి లోకాలంతా వ్యాపిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియట్లేదు. ఎంత వేగంగా పడుతున్నా అది వ్యాపిస్తోంది, తట్టుకోలేక శివుడి దగ్గరికి పరిగెత్తారు. నాకు వెంటనే ఎవరో అడిగారు, విష్ణుమూర్తి ఏం చేశాడండి అని. విష్ణుమూర్తి అక్కడ కింద ఉన్నాడు కదా పర్వతంలాగా, అందువల్ల శివుడి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తితే చెప్పారు విషయం. పక్కన పార్వతి ఉంది. పార్వతిని చూస్తే ఏం చేయాలన్నట్టు అడిగాడు. ఎందుకంటే పెళ్ళయ్యాక భార్య అనుమతి లేకుండా రిస్క్ తీసుకోకూడదుట, లైఫ్ రిస్క్. ఆవిడ అనుమతి ఉండాలి. పెళ్లిలో మంత్రాల అర్థాలు అవేనమ్మా. అంతటి వాడే భార్య అనుమతి తీసుకున్నారు. పెళ్లి మంత్రాలు తెలియకపోవడం వల్ల, కానీ తెలిస్తే ప్రతాడపిల్ల అని ఉండొచ్చు, అలా ఉంటాయి. అట్లాంటిది. అయితే ఆవిడ వంక చూశాట. ఆవిడందిట, మృంగెడిది గరళమనియును మృంగెడివాడు విభుండని మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఆవిడ తెలియక అనలేదు, తెలిసే అంది. మృంగెడివాడు విభుండు, ఆ విషాన్ని మింగదలుచుకున్నవాడు భర్త. మృంగెడిది గరళమనియు, మింగబోయేది విషం అని తెలుసు, కానీ మేలని ప్రజకు, ప్రజలకి మేలని. ప్రజ అంటే సంతానం. మన సంతానం. ఒకప్పుడు రాజులు తమ పౌరుల్ని సంతానంగా చూసుకునేవారు గనక వాళ్ళకి ప్రజ అన్న పేరు సరిపోయింది. ప్రజలకి మేలు కలుగుతుంది గనక, అంటే మన పిల్లలు వాళ్ళిద్దరిని మనం ఏమంటామమ్మా, జగత పితరవ్వండి అంటాం కదా. జగన్మాత జగత్పితర అయినప్పుడు మనందరం వాళ్ళ పిల్లలం కదా. పిల్లలకి మేలు కలుగుతుందిలే మృంగు అందిట. మరి నేను మింగితే చచ్చిపోతానేమో అనుకుంటే, అంతే కదా విషానికి. మంగళసూత్రంబునెంత మది నమ్మినదో, తన మంగళసూత్రం గట్టిది, భర్త విషం మింగిన ఏమవదు. నమ్మకం. ఆవిడెవరు? సర్వమంగళ. అందరికీ మంగళం చేకూర్చేటప్పుడు తనకు కూడా మంగళం ఉంటుంది కదా. సూత్రం అనేటటువంటి మాటకి తాడు అనే అర్థంతో పాటుగా ప్రిన్సిపుల్ అనే అర్థం కూడా ఉంది, ఓ సిద్ధాంతం. ఆవిడ అందరికీ మంచి చేయడం అనే సిద్ధాంతాన్ని నమ్మింది గనక ఆవిడ మృంగవయ్యా అంది. ఒకవేళ ఏదన్నా చిన్న హాని కలిగిందే అనుకో భర్తకి,
పర్వాలా, తన భర్తకు కొంచెం నొప్పి కలిగినా సంతానం అంతా బాగుపడతారుగా అని అందిట. ఆయన మింగుదామని తీసుకున్నాడు. అలా తీసుకునేటప్పటికల్లా అదంతా ఆయన గట్టిగా ఇట్లా చూస్తేట కళ్ళతో అరచేతిలోకి చిన్న నేరేడు పండులాగా వచ్చి కూర్చుందిట విషమంతా కూడా. విషమంతా ఆ వచ్చిన దాన్ని ఇలా గుటుక్కొని గొంతులో వేసుకున్నట్ట. మింగద్దందిట ఆవిడ, పక్కనున్న పార్వతీదేవి. మింగమన్నది ఆవిడే, మింగద్దన్నది ఆవిడే. ఎందుకు మింగద్దంది? మింగితే ఈ లోపల ఉన్న లోకాలకి హాని, మింగకపోతే బయట ఉన్న లోకాలకి హాని. అందువల్ల అక్కడే పెట్టుకో, మింగి లోపల లోకాలకి హాని చెయ్యొద్దు అని అందిట ఆవిడ. అక్కడ అంటే ఆపేశాడు. మరి ఈయన పారదర్శకంగా చక్కగా తెల్లగా స్వచ్ఛంగా గాజుతో తయారు చేసినటువంటి వాడిలాగా ఉంటాడు కదా. ఈ నల్లగా ఉన్నటువంటి విషం ఇక్కడి నుంచి ఒక మచ్చలాగా కనపడుతుంది. అందువల్ల అది బ్యూటీ స్పాటే కాదు, తెల్లగా ఉన్నవాడికి నల్లని మచ్చ అందాన్ని పెంపొందించే చుక్క మాత్రమే కాదు, లోకాన్నంతా రక్షించడానికి కారణమైనటువంటిది అని ఆయనకి నీలకంఠుడు, శితికంఠుడు, శ్రీకంఠుడు అని పేరు. శ్రీ అంటే కూడా విషం అని అర్థం ఉంది. శ్రీకున్న అనేక అర్థాల్లో ఒకటి విషం. విషం కంఠంలో ధరించినటువంటి వాడు అని మనం ఎప్పుడైనా అంటే మింగాలేక కక్కాలేక అన్నారే, అట్లా విషాన్ని తన దగ్గరే ఉంచుకుని ఎవరికి హాని కలిగించలేదు. లోక కళ్యాణార్థం. ఆయనకి సర్వమంగళ పక్కన నేను వెన్నుదన్నుగా ఉంటానంది ఆ భార్య యొక్క సహకారంతో ఆయన ఆ విధంగా శ్రీకంఠుడుగా ఉన్నాడు. దీనికి ఒకళ్ళు చమత్కారంగా చెప్పారమ్మా. అదే గనక తల్లి అయితే నాయన మింగద్దనేదట, నేను మింగుతానని. కానీ భార్య గనక మింగమంది అని. కానీ భార్యకి నమ్మకం ఏమిటి? తాను సర్వమంగళ. అత్తగారు ఉంటే కూడా వద్దని ఉండేది ఆవిడ. ఎందుకని అత్తగారు కూడా అంటే శివుడికి తల్లే గనక ఉన్నట్టయితే మీరు మింగితే తట్టుకోలేరండి అని చెప్పి ఆవిడని కూడా కాపాడడానికి వద్దని చెప్పే ఉండేదని నేనంటాను. అది సర్వమంగళ అనేది ఒక మంగళ సూత్రం. సర్వలోకాలకి శుభం కలగాలనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మింది గనక పార్వతీదేవి అనుమతించింది. భార్యా విధేయుడైనటువంటి అర్ధనారీశ్వరుడు అంగీకరించాడు. ఇక్కడ ఇంకో సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీలకంఠుడైతే ఆయన కంఠంలో ఉంటే అమ్మవారికి కూడా సగం ఉన్నట్టే కదా, కదా. అంచేత ఆ ఘనత ఆవిడికి చెందుతుందమ్మా. ఇరువురు మనకి నిజంగా జగతప్పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని మనందరికీ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుందాం. మేము ఎంత అదృష్టవంతులమమ్మా. ఎందుకమ్మా? నిజం చెప్పాలంటే మీలాంటి వారు మాకు దొరకటం, అయ్యో మీ నోటి ద్వారా ఇలా తెలియని విషయాలు ఎన్నో మా సుమన్ టీవీ ద్వారా అందరికి అందించే అవకాశం దొరకటం చాలా సంతోషం. సంతోషం అమ్మా. వినేవాళ్ళు ఉంటే చెప్పడానికి మన పెద్దలు మనకు అందించినటువంటి గ్రంథాలు, దానిలో ఉన్న విజ్ఞానం అనంతంగా ఉందమ్మా. ఎవరు పొందాలనుకుంటే వాళ్ళకి సరిపోయినంత ఉంది. తప్పకుండా అమ్మా.